పరిస్థితి బాబాయ్ ఇప్పుడు చాలా 3 రోజులు 4 రోజులు ఫోన్ చేయకుండా ఏ సామాన్ లేకుండా పడవ పెడితే పడవ తెచ్చుకొని వెళ్ళివానండి అది చూడు. ఇప్పుడు బాబు గారు దైవాల చిరకాలు ఉండిపోద్ది, ఆయన దైవాల చిరకాలు ఉండిపోద్ది. ఈ పిల్లలంతా అయిపోద్ది. బాగుందండి. నైట్ టైం ఎలా వెళ్ళేవాళ్ళు ఇందులో వెళ్ళాలంటే దిగి అదే నైట్ 8, 9 అయిన దాకా ఉండి వచ్చారు. మళ్ళీ అంతే సంగతిలో ఆ పడ మీద ఒకసారి కథకారం తేడా వచ్చినా ఆ పడ మీద దిగబెట్టుకోరు. చాలా పవన్ కళ్యాణ్ గారు బిజీ చేశారు. చాలా బాగుంది సార్. చాలా మాకు ఇంకా పిల్లలు బళ్ళు స్కూల్కి వెళ్ళినాకే అంతా చాలా బాగుంది సార్. పర్లేదు సార్. మాకు నేను మిల్లు పని చేస్తాను సార్. రోజు డైలీ పనికి వెళ్ళాలి. అయితే కాలం మాకు నీళ్లు మంచినీళ్ళు కుళాయిలు వస్తున్నాయని మంచినీళ్ళు కావాలండి. పోస్తున్నారు, ఇబ్బంది లేక పోస్తున్నారు నీళ్లు. అయితే మనకి కాలం కొద్దిగా మంచినీళ్ళు ఇస్తే కొంత పాపం. పవన్ కళ్యాణ్ డెవలప్మెంట్ ఎలా చేస్తున్నారు? పర్లేదు సార్. అలా సార్. పరిస్థితి ఏం లేదండి. మునిగిపోతే ఇంకా లోపల ఉండడం అండి, లేదంటే చేయాలంటే తప్పులంట రావాలి అంతే అండి. కానీ మాకు ఈ పవన్ కళ్యాణ్ గారు వచ్చిన తర్వాత మాకు బిజ్జి పూర్తయింది. ఆయనకి నిజంగా ఆయనకి ట్యాంక్స్ చెప్పుకోవాలండి. ఇప్పుడు వచ్చి ఒకటి ఎమ్మెల్యే కూడా దీంట్లోకి రాలేనాడు, ఒక డిటిపి సీఎం ఇవాళ లోపలికి వచ్చాడంటే రికార్డ్ అండి. అవునండి, చాలా బ్రహ్మాండానికి ఇవాళ అంత బాధ ఎవరో పడలేరండి. పడ్డారు, అలాగే పడ్డాం. ఇవాళ కళ్ళు మూసుకుని వెళ్ళిపోతున్నాం. చాలా ఎరగని చెప్తాడు ఎన్ని బాధలండి. ఇవాళ కళ్ళు మూసుకుని వెళ్ళిపోతున్నాం. మహానుభాడు ఆయన కదా, ఆయన గురించే కదా బాబు ఇది అంతానే. రోడ్ ఏంటి దారి తిని లేదు, అప్పుడు దారి లేదు. ఆ ఊళ్ళోకి వచ్చి ఉండేవారు. ఇక అక్కడ కళ్యాణ మండపం ఉంది, ఆ కళ్యాణ మండపంలో పడుకోవడము, ఎక్కడెక్కడ పడుకోవడము, ఆడలు ఎక్కడమో పిల్లలతో ఉండేవారు. ఇవాళ కొలు చూసుకునే పని లేకుంటే ఇవాళ అతను లేకపోతే ఇక్కడైతే పని అవుతావు. ఒకసారి చూడండి ఎంత అందంగా చేశారు. కాలనీ అయితే ఇచ్చారు కానీ దారి తిని ఉండేది కాదు. ఇక రోడ్ అదే రోడ్డు పరిస్థితి. నడుము లోతులోంచి మేము ఎన్నోసార్లు మేము బయటకు పోయిన రోజులు ఉన్నాయి గతంలో. మా వాళ్ళు ఇంట్లో కడప ఉండి ఉన్న రోజులు ఉన్నాయి. నైట్ టైం వెళ్ళండి పరిస్థితి ఏంటి అసలు? ఇప్పుడు ఆ రోడ్డు వెళ్ళాక ఇంకా వెళ్ళాక వాళ్ళ దగ్గర ఉండిపోయేవాళ్ళు మేము. పిల్లల దగ్గర కట్టాలి, పిల్లల్ని అక్కడ వదిలేసి మేము అక్కడ ఉండిపోవాలి. ఇప్పుడు చూసి పని లేదు, అన్ని లైట్ పట్టపగడల్లాగా వేసాడు మొత్తం. ఈదని ఏరే ఒక వాటర్ ఒకటి, ఒక రోడ్డు లోనికి వెళ్ళి రోడ్లు ఒకటి, ఇంకా చూసి పని ఉండదు. అప్పుడు దారి తన్ని లేకుండా ఉంటుంది కాలనీ. అలా విశేషం అంటే ఇంకా అతనికి ఎప్పుడు కూడా మనం చేసి ఉండాలి. అందులో అయితే రాజీ పని లేదు. పవన్ కళ్యాణ్ అంటున్నది పిఠాపురానికి ఒక ఎంతోమంది ఎమ్మెల్యేలు వచ్చారు, మీకు తెలని కాదు. ఇవాళ ఎక్కడ కూడా చాలా ఎంత నీట్గా ఉంటుంది అనుకున్నాం. కన్స్ట్రక్షన్ కానీ ఉంటుంది. అతనికైతే చూసి పని లేదు.